నమస్కారం. ఈ వీడియో టైటిల్ దొర దొంగ అయితే ఇలా ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా? వివరిస్తాను. ఏపీలో రెడ్డి గారి ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్, తెలంగాణలో రావు గారి పోలీస్ ఆఫీసర్స్, వీళ్ళందరూ అక్రమాలు, అవినీతి, అన్యాయాలు చేసి సిట్ విచారణ ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సిట్ విచారణ కుదిపేస్తోంది, ప్రకంపాలు సృష్టిస్తోంది. వీళ్ళలో కొంతమంది సస్పెండ్ అయ్యారు, కొంతమంది అరెస్ట్ అయ్యారు. శోచనీయం ఏంటంటే, టాప్ పోస్ట్ పొజిషన్స్లో ఉన్న ఆఫీసర్స్, ఏపీలో గత ప్రభుత్వంలో పనిచేసిన ఇంటెలిజెన్స్ చీఫ్, సిఐడి చీఫ్, అడిషనల్ సెక్రటరీ ఇన్ సిఎంఓ, అలాగే తెలంగాణలో గత ప్రభుత్వంలో పనిచేసిన ఎస్ఐబి చీఫ్, వీళ్ళందరి మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. సిట్ ఎంక్వైరీ జరుగుతోంది. దొరే దొంగ అయితే రాష్ట్రాలు ఏమవుతాయి?